స్వయంగా మీరే చూడండి ఆ తల్లి ఏం మాట్లాడిందో ఆ తల్లి మాటల్లో మీరే వినే ప్రయత్నించండి. వేరే ఆలోచన అంటే మరి ఆ పాప ఎలా సార్ ఎలా చనిపోయిందన్న మాకు తెలియాలి కదా. అదే ఒంటి మీద గాయాలు ఎందుకు వచ్చాయి? రేపు జరగలేదు, మేము కూడా ఒప్పుకుంటాము. మరి గాయాలు ఎట్టు వచ్చాయి పిల్ల మీద? ఆ గాయాలు కల కారణాలు చెప్పండి. మరి డ్రెస్ లేకుండా లగ్నంగా ఎట్లా పడింది? మీకు తోడుగుట్టిన వాళ్ళు లేరా? మీకు తోడుగుట్టిన వాళ్ళు తల్లిదండ్రులు అమ్మగారు లేరా? మీరు కోపం చేసుకోరా చెల్లెళ్ళ మీద? ఏదన్నా చిన్న మిస్టేక్ మీ చెల్లెళ్ళు చేస్తే ఇంత దారుణంగా బట్టలు తీసి మరీ చంపుతారా? చెప్పండి. మేము అలాగే చేసుకుంటాము, మా ఇళ్ళలో ఇట్లా పద్ధతి ఉంది కాబట్టి మీరు కూడా అట్నే చేసినామని మాట్లాడతారా? మాట్లాడండి. కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు, నిజాలు తెలుస్తాయి. నా కూతురు ఎంత దుర్మార్గం, ఎంత దయనీయ పరిస్థితుల్లో చూసుకున్నామో మాకు తెలుసు. అలాంటి పరిస్థితే మేమే మాటలు పడుతున్నాం, మేమే మా పిల్లని చంపుకున్నామంటారు. మా పిల్లను మేము ఎక్కడో గండికోటకు తీసుకుపోయి 10 మంది నగ్నంగా అంత చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే చేసుకునే వాళ్ళు. ఇంకేంటో న్యాయం చెప్పండి మీరు. మేము మాట్లాడింది వెయ్యండి, వేరేది ఎందుకు వేస్తున్నారు? మా బాధ చెప్పుకునేది మాకు న్యాయం జరగడం కోసమే కదా మేము మీకు చెప్పుకునేది. మరి న్యాయం జరగకపోగా మేమే దోషులమా? అన్నానా? చెల్లెళ్ళు ఎంక్వైరీ కోసం వెళ్ళి చూసుకునేందుకు అన్న చెల్లెల్ని చంపుతాడా? ఏ ప్రూఫ్స్తో మీరు చంపినారని నిరూపించు. నందు, ఇవి తల్లి మాట్లాడిన మాటలు. ఎప్పుడైతే సురేంద్ర పేరు తెర మీదకి వచ్చిందో పోలీసులు సురేంద్రపై అనుమానం వ్యక్తం చేశారో అప్పుడు ఆ అమ్మాయి తల్లి మాట్లాడిన మాటలు ఏమంటాం? తను అక్కడ ఒక కూతురుకి నిజంగా తప్పు చేసింది అని అంటే మేము ఇంట్లో చెప్పుకునే వాళ్ళం, మనం ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి దీన్ని, ఇంట్లోనే చెప్పుకునే వాళ్ళం, ఇలా బయట చేయము. సో ఇంట్లో చంపుకునే వాళ్ళం లేదా ఇంట్లో చెప్పే వాళ్ళం చంపడం మా ఉద్దేశం ఇంట్లోనే చేసుకుంటాం, బయటికి వెళ్ళి అలా వివస్త్రం చేసి ప్రపంచం ముందు. అట్ సేమ్ టైం ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేస్తాను, చాలా క్లియర్ గా స్ట్రెస్ చేసి చెప్తాను. తన మాట ఏంటంటే సురేంద్ర చంపాడు అనుమానం వ్యక్తం చేస్తున్నారు, ఒక అన్న ఎక్కడైనా ఒక చెల్లెల్ని ఇంత దారుణంగా హతమారుస్తాడా అంటుంది. చంపుతామనే మాటను ఇంట్లోనే చంపే వాళ్ళం అనేటువంటి మాటను చెప్పింది, సురేంద్ర కాదు అంటోంది. ఈ మాటలు ఎలా డిఫైన్ చేయాలి? యాజ్ ఏ ఒక వ్యూయర్ గా మీరు కూడా కామెంట్ చేయండి. ఆ తల్లి మాటల్లో మీకేం అర్థమైంది? ఆ తల్లి బాధపడుతోందా తన కూతురు ఈరోజు మరణించినందుకు? ఆ తల్లి తన దుఃఖాన్ని వ్యక్తం చేస్తోందా? ఆ తల్లి ప్రమేయం లేకుండానే జరిగిందా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మీరు కామెంట్ చేయండి. ఆ తల్లి పాత్ర ఇంతలా ఉంటుందని. ఇక్కడ ఖచ్చితంగా ఒక విషయాన్ని మనం గమనించాలి. ఈ ఘటన జరిగినప్పటి నుంచి సహజంగా ఒక అన్న తల్లి ఒక కేసు, ఒక యువతి చనిపోయింది అంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి తల్లి మీద అన్న మీద సహజంగా ఎవరికైనా సరే ఏమేస్తుంది? జాలేస్తుంది. అయ్యో పాపం వాళ్ళు ఎంత బాధలో ఉన్నారో అనుకుంటారు. కానీ అనుమానాలు ఎందుకు వచ్చాయి? అనుమానాలు కేవలం పోలీసులకే వచ్చాయా? లేదు, బయట కూడా ఇవే అనుమానాలు వచ్చాయి. ఆ ఊర్లో చాలా మంది అటువైపే వెళ్ళి చూపించారు. మొదటి నుంచి కూడా లోకేష్ కంటే కూడా సురేంద్ర మీద లేదంటే యువతి తల్లి మీద ఎందుకు అనుమానాలు వచ్చాయి? ముందు నుంచే ప్లాన్ చేస్తున్నారన్న విషయం కేవలం వాళ్ళ ఇంట్లో వాళ్ళకే కాదు, బయట కూడా చాలా మందికి ఆ డౌట్ ఎందుకు ఉంది అంటే ఇంకేదైనా బలమైన కారణం ఉందా ఇక్కడ అనేది కూడా ఖచ్చితంగా మనం ఆలోచించాలి. అంటే వాళ్ళ లోకేష్ కుటుంబంతో లోకేష్తో చాలాసార్లు గొడవలు అయినాయి అంటున్నారు. సో ఆ గొడవలు చాలా రోజుల నుంచి జరుగుతుంటే వీళ్ళు కూడా చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నారు అంటున్నారు, కాదని చెప్పలేము. కానీ తన కూతుర్ని ఇంత దారుణంగా ఒక తల్లి ఇలా ప్లాన్ చేసి చేయగలిగేంత కఠినమైనటువంటి నిర్ణయం ఎలా తీసుకోగలిగింది? ఒక అన్నగా చెప్పుకునే వ్యక్తి దగ్గరుండి ఇలాంటి దారుణానికి ఎలా ఒడిగట్టగలిగాడు? అక్కడ ఆ ఇష్యూలో ఎవరి పేర్లు అయితే వచ్చాయో, ఈ మర్డర్ కేసులో ఎవరి పేర్లు అయితే వచ్చాయో వాళ్ళందరూ కూడా అన్నలు తమ్ముళ్ళు బాబాయిలు అందరూ తెలిసిన వాళ్ళే, రిలేటివ్సే, దగ్గర ఒకరికి ఇంటి పక్కన ఒకళ్ళు ఉండేవాళ్లే, రోజు అన్న చెల్లి అనుకుంటూ పిలుచుకునే వాళ్ళే. సో ఇంత కర్కశంగా చంపగలిగారంటే ఎందుకు? అంటే బలమైన మోటివ్ ఏదో ఒకటి ఉండాలిగా. అది కేవలం లోకేష్ కుటుంబ సభ్యులతో జరిగిన గొడవేనా, మా మాట వినట్లేదన్న ఒకే ఒక వాదన, ఇంకా ఇంటర్నల్గా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఇలా చాలా అనుమానాలు ఖచ్చితంగా వస్తాయి. దీని గురించి ఇంకా పోలీసుల దగ్గర చాలా సమాచారం ఉంది. మనకి తెలుస్తున్నటువంటి డీటెయిల్స్ అంటే ఇప్పటికి బయటకు వచ్చినటువంటి సమాచారం కంటే ఇంకా బలమైన కారణాలు ఏవో ఉన్నాయి. ఎగ్జాక్ట్ గా అంటే ఈ విషయం పైన పూర్తిగా సమాచారం చెప్తారు. మేబీ ఈ రోజు ఈవినింగ్ రేపటికి క్లారిటీ ఇచ్చే అవకాశం. అయితే ఈ కుటుంబం పైన ఇన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా తెలుస్తున్నారు, నిఘా పెట్టారు వాళ్ళపైన కూడా. సురేంద్ర కానివ్వండి, అసలు ఈ తల్లి పైన అందరిపై నిఘా కొనసాగుతోంది. ఇంట్రెస్టింగ్ గా
మన ఆర్టీవీ రిపోర్టర్స్ కూడా రంగంలోకి దిగిపోయి అక్కడ వాళ్ళు కూడా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్న సమయంలో చాలా విస్తుపోయే విషయాలు అక్కడి గ్రామస్తుల నుంచి, అక్కడి గ్రామ ప్రజల నుంచి, వాళ్ళ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి తెలుస్తూ ఉన్నాయి. డెఫినెట్ గా ఒక బిగ్గెస్ట్ హ్యాపెనింగ్ ఏదో జరిగి ఉంటుంది. ఇంతలా బిగ్గెస్ట్ రెక్కి నిర్వహించి తన సొంత కూతురు 9 మాసాలు మోసి కని పెంచి ఆ అన్న ఇప్పుడు బ్రహ్మయ్య కూడా ఏదో ఒక రోజు ఆ చెల్లిని చేయి పట్టుకొని నడిపిస్తూ స్కూల్ తీసుకెళ్లిన రోజే కదా. ఆయన తన వైపుగా తన చెల్లెల్ని కాపాడుకోవాలని చెప్పి రక్షించుకున్న అబ్బాయే కదా. ఆ చెల్లితో రాఖీ కట్టించుకొని ఉంటాడు కదా, రైట్. సో తన చేతిలో మోస్తూ ఆమె ఏడుస్తుంటే, అమ్మేదో పని చేస్తుంటే ఏడుస్తూ పట్టుకొని కూర్చుని చెల్లిని ఆడించిన వ్యక్తే కదా. అంతలా దుర్మార్గంగా ప్రవర్తించడం గల కారణం ఏమై ఉంటుంది? ఒక బిగ్గెస్ట్ థింగ్ ఏదో ఉంది. అది కేవలం లోకేష్ అంశమైనా ఇంకేదైనా ఉందా? కేవలం పరువు అంటే లోకేష్ ఒక జులాయిగా తిరుగుతూ ఉన్నాడు. సో లోకేష్ ని ప్రేమించి ఇలా బయట తిరగడం మూలంగా మా పరువు పోతుందని భావించే వరకే మాత్రమే ఉందా? డెఫినెట్ గా అక్కడి వరకే ఉంటే ఎందుకు వివస్త్రంగా చేసి ఇంత దారుణాతి దారుణంగా హతమారుస్తారు? ఖచ్చితంగా మనోజ్, సహజంగా అంత బలమైన దెబ్బలు కొట్టేటప్పుడు అలాంటి ఒక పరిస్థితుల్లో సహజంగా ఇంకెవరైనా ఆ పని చేస్తే ఆ యువతికి పెయిన్ ఉండేదేమో, నొప్పి, శారీరకంగా చాలా భయంకరమైన నొప్పి, లోపల కిడ్నీలు డ్యామేజ్ అయ్యేంత నొప్పి, లివర్ డ్యామేజ్ కమిలిపోయేంత నొప్పి. ఒక్క విషయం నేను చెప్పాలనుకునేది ఏంటంటే, బయట ఇంకెవరైనా వ్యక్తులు దొంగతనం చేస్తేనో, లేదంటేనేమో తనని తీసుకెళ్లి ఏదన్నా బలాత్కారం చేయబోతేనో, లేదంటే ఇంకేదన్నా కారణంతో తన మీద అలాంటి ప్రయత్నం చేస్తే తనకు పెయిన్ ఉండేది. కానీ ఖచ్చితంగా వీళ్ళ చేతుల్లో అలాంటి పరిస్థితుల్లో తను ఖచ్చితంగా కేవలం ఫిజికల్గా వచ్చే పెయిన్ కాదు, మానసికంగా ఎంత కృంగి ఆ పెయిన్ ఎక్కువ ఉంటుంది కదా. అంటే సొంత బావలో, అన్నలో, బాబాయ్లో వచ్చి తన మీద అంత దౌర్జన్యంగా వ్యవహరిస్తుంటే తను మానసికంగా ఎంత పెయిన్ అనుభవించి ఉంటుందో కదా. అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ఫిజికల్ పెయిన్. అంటే లివర్ డ్యామేజ్ అయింది, కిడ్నీలు డ్యామేజ్ అయినాయి, మనకి బాడీ అంతా దెబ్బలు తగిలినాయని మనం మాట్లాడుకుంటున్నాం కదా. కానీ సొంత కుటుంబ సభ్యులే ఇలాంటి ఒక ఘాతుకాన్ని కొడిగట్టి తనను వివస్త్రం చేసో తన ఒంటి మీద ఇంత బలమైన దెబ్బలు కొడుతుంటే చిన్నప్పటి నుంచి అన్న, బాబాయ్ అని పిలిచినటువంటి కుటుంబ సభ్యులే, అది కదా అసలైన నొప్పి. చావు కంటే భయంకరమైన నొప్పి కదా అది మనోజ్. అంటే ఇక్కడ వాళ్ళ మైండ్ సెట్ కూడా ఆలోచించాలి. ఎంత దారుణంగానంటే తను డెఫినెట్ గా అక్కడైతే దాడి చేసేవాళ్ళు కాదు. మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దాట్ ఒకసారి ఆ మైనర్ బాలిక తండ్రి కూడా మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు తల్లి మాట్లాడుతున్నారు కదా, ఒకసారి మీరు మళ్ళీ ఆ తండ్రి మాట కూడా వినండి. ఆ తండ్రి ఏం మాట్లాడాడో చూడండి. మీ కామెంట్స్ నేను చదువుతాను, మీ కామెంట్స్, బికాజ్ ఎందుకు ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుందనంటే ఇక్కడ అన్ని వేళ్ళు కూడా కుటుంబం వైపే చూపిస్తూ ఉన్నాయి. మీ అనుమానాలన్నీ కూడా కుటుంబం వైపుగానే ఉన్నాయి. బ్రహ్మయ్య, కొండయ్య ఆల్రెడీ వాళ్ళ కన్ఫెషన్లో వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టుగా సమాచారం అంతోంది, వాళ్ళు దాదాపుగా ఒప్పుకున్నట్టుగానే తెలుస్తోంది. కాబట్టి ఆ కుటుంబంలో తల్లి పాత్ర ఎంత, తండ్రి పాత్ర ఎంత అనేటువంటి అనుమానాలు సాగుతున్న నేపథ్యంలో మీరు వాళ్ళ మాటలు విని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఒకసారి తండ్రి ఏం మాట్లాడాడో చూద్దాం. పాపను పోగొట్టుకొని మేము ఒక సిఐ, ఒక ఎస్ఐని ఎంటముడి పెట్టుకొని తెల్లవార్డులు ఉండి గండికోటలో మొత్తం అన్నీ చూసి వాళ్ళ వెనకముండి సీసీ ఫుటేజ్లు మొత్తం A to Z అన్నీ చూసుకొని వాళ్ళ వెనకముడి ఉంటే ఇప్పుడు నేను మా సురేంద్ర మేము చేసినామని మా మీద నిందలు వేస్తున్నారు. ఏ రిపోర్ట్లు రాలేదు, ఏమీ లేదు. నన్ను మా తమ్ముడిని మేమే చంపినామని చెప్తున్నారు. అది చాలా తప్పు. నేను యాడికి పోవాలనే పోతా, డిఏజీ కాడికి అయినా పోతా, ఎస్పీ కాడికైనా పోతా, పోవడం బట్టే కన్నా చంద్రబాబు నాయుడు సార్ కాడికైనా పోతా. నాతో ఇంట్రెస్టింగ్ వాళ్ళ క్వశ్చన్ కూడా ఒకసారి మనం కేవలం ఆ మైనర్ బాలిక తండ్రి ప్లేస్లో ఉండి ఆలోచిస్తే ఆయన ఏం చెప్తున్నాడు? మేము చేయనటువంటి తప్పుని మేమే చేశామని కరాకచ్చిగా అందరూ చెప్తూ ఉన్నారు, నేను సురేంద్ర చేశామని చెప్తూ ఉన్నారని చెప్పి ఆ తండ్రి చెప్తున్నాడు. మరి కాదు అనడానికి పోలీసుల దగ్గరికి వెళ్ళి నేను ఇక్కడ ఉన్నాను, ఇలా జరిగింది అని చెప్పడానికి ఇక్కడ ప్రూవ్ చేసుకునే ప్రయత్నం ఏం చేయట్లేదే. సో పోలీసులు అఫీషియల్ గా వీళ్ళని అనౌన్స్ చేయడం లేదు. అంటే నాకు ఇంకొక డౌట్ మనోజ్, తల్లికి తెలిసి ఇది జరిగింది అంటున్నారు, బట్ తండ్రికి కూడా తెలిసి జరిగింది అంటారా? నాకు ఎందుకో కొంచెం డౌట్ వస్తుంది. తల్లికి తెలిసే ఇది జరిగింది, మొదటి నుంచి తల్లి విషయంలో వీళ్ళు వస్తూనే ఉన్నాయి, కానీ తండ్రి గురించి పెద్దగా ఎప్పుడు బయటికి రాలేదు క్వశ్చన్స్. మనం అంటే మొదటి నుంచి కేసు జరిగినటువంటి విధానంగా చూస్తే విచారణకు సంబంధించి తండ్రికి అసలు పూర్తిగా తెలుసా కూతురు మీద ఇంత పెద్ద ప్లాన్ జరుగుతుందని, కానీ ఇవన్నీ తెలుసా? ఒకవేళ తండ్రికి కూడా ఏమో మనకు తెలియదు, తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు, కానీ తల్లి మీదనే ఎందుకని ఇంత బలమైనటువంటి అనుమానాలు వస్తున్నాయి?
అనేది ఇక్కడ చాలా కీలకం. సురేంద్ర Definitely తల్లి, ఒకటి సురేంద్ర చాలా తల్లి, strong గా- వీళ్ళిద్దరు పేర్లు ఎక్కువగా ఎందుకు వచ్చినాయి బయటికి? సంథింగ్ ఈజ్ వెరీ బిగ్. కేవలం లోకేష్ తో తను ప్రేమ వ్యవహారం కొనసాగిస్తుంది అని చెప్పేటువంటి కారణంతో పాటుగా ఇంకా ఏదో చాలా బలమైనటువంటి ఒక ఆధారం ఉంటుంది అనేది మాత్రం డెఫినెట్ గా అనుమానం ఉంది. సో ఇక్కడ నందు చెప్తున్న పాయింట్ నిజమే. కొన్ని సందర్భాలు నందు ఎగ్జాంపుల్ మనం టేకింగ్ ఒక ఉదాహరణ తీసుకుంటే, ఒక ఎమోషనల్ యాంగిల్లో, హ్యూమన్ యాంగిల్లో తీసుకుంటే, తల్లి నవమాసాలు మోసి కని పెంచింది కాబట్టి డెఫినెట్గా మనం ఒక సామెత వింటూ ఉంటాం, కాకి పిల్ల కాకి ముద్దని చెప్పి. తప్పు చేసినా ఒప్పు చేసినా ఆ బిడ్డని వెనకేసుకొచ్చే తల్లి మాత్రం. కొన్ని సందర్భాల్లో తండ్రి అయినా కూడా వారిస్తాడు, వార్నింగ్ ఇస్తాడు, కొన్ని రెండు చేతులు ఒకసారిగా కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కానీ తల్లి మాత్రం ఎప్పుడూ తప్పు చేయదు. ఇక్కడ మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే తల్లే తప్పు చేసిన అనుమానం. మీరు ఒక పాయింట్ రేజ్ చేస్తారు, తండ్రికి తెలిసే ఉంటుందా అనేది బయట బేసిక్ గా మనం చూస్తే తండ్రి దూసుగా వివరించవచ్చు, కానీ ఇక్కడ ఈ తండ్రి తెలుసా లేదని మనం డిఫరెంట్ మాట అంటున్నానంటే మొదటి నుంచి కూడా సురేంద్ర ఇన్వాల్వ్మెంట్ ఉందనో, తల్లి ఇన్వాల్వ్మెంట్ ఉందనో వచ్చింది. అక్కడికి వెళ్ళింది కూడా తల్లి, సురేంద్ర వీళ్ళే వచ్చారు తప్పితే ఈ సీన్ లో ఎక్కడ కూడా తండ్రికి సంబంధించినటువంటి ప్రశ్నలు కానీ, తండ్రి ఇన్వాల్వ్మెంట్ కి సంబంధించిన విషయాలు కానీ ఎప్పుడూ చర్చకి రాలేదు. తల్లి పక్కన ఆయన నిలబడి ఉన్నారు ఇప్పుడు అక్కడ ఆ వీడియోలో కూడా. ముందు ఆవిడ మాట్లాడిన తర్వాత ఆయన కూడా ఏదో యాడ్ ఆన్ చేశారు. సో అసలు ఆయనకి తెలుసా లేదా అనేది మనం ఖచ్చితంగా అప్పుడే ఏం నిర్ధారణకు రాలేము. మేబీ ఇటువైపే ఏమన్నా ప్లాన్ జరిగింది ఇంతవరకే అనేది కూడా మనం చెప్పలేం. జస్ట్ ఇవన్నీ కూడా ప్రస్తుతానికి అంచనాలు, ఊహాగానాలే తప్పితే పూర్తిగా మనం నిర్ధారించాలి పోలీసులు. బట్ కానీ ఒకటి, పోలీసులకు మాత్రం ఆల్రెడీ క్లారిటీ వచ్చింది అంటున్నారు, పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చింది. మేబీ ఈ రోజు ఈవినింగ్ కి ఏదైనా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. కానీ ఒకటి వన్ థింగ్ అయితే క్లియర్, ఇక్కడ మనం మన కిషోర్ కూడా లైన్ లో తీసుకున్నాం. బిఫోర్ దాట్ సంథింగ్ ఈజ్ వెరీ బిగ్ ఫిషీ. కేవలం లోకేష్ తో తన ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్నందుకే అవసరమైతే రూమ్ లో వేసి లాక్ వేయవచ్చు. తల్లి ఏం చెప్తోంది, ఇంట్లో కూడా చంపొచ్చు, బయట ఎందుకు చంపామనేటువంటి మాట మాట్లాడుతుంది ఆవిడ. సో మరి ఆ తల్లి మాటల్లో అర్థం ఏంటి అంటే చంపడం కామన్ గానే ఉంది, ఇంట్లో చంపేస్తాం కానీ బయట ఎందుకు తీసుకెళ్తామన్నట్టు కానీ కనబడుతుంది అన్న మాటల్లో. కానీ కేవలం ఈ లోకేష్ తో ప్రేమ వ్యవహారం ఒకటే కారణంగా ఉందా, ఇంకేదైనా ఉందా అంటే సంథింగ్ ఏదో బిగ్గెస్ట్ ఫిషీగా ఉండే అవకాశం ఉంది. చూద్దాం దాన్ని కూడా పోలీసులు ఎలా బయట పెడతారేంటి అనేది. ఎస్, మా ప్రతినిధి కడప నుంచి కిషోర్ అందుబాటులో ఉన్నారు. కిషోర్, ఏంటి ప్రస్తుతం కేసు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? దీంట్లో తల్లి పాత్ర పైన పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తల్లిని పోలీసు ఎలా అనుమానిస్తున్నారు, తల్లి పాత్ర ఏ మేర ఉండే అవకాశం ఉంది? ఏదైతే విద్యార్థిని మర్డర్ కేసులో అటు కీలక మలుపే తిరిగిందని చెప్పాలి. అయితే తల్లి పాత్ర ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతున్నారు. ఒకవైపు నిన్నటి నుంచి సురేంద్ర పరారులో ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా అతన్ని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు అటు అన్నగా వస్తున్నటువంటి అంటే పెద్దనాన్న కుమారులు కొండయ్య కావచ్చు, అదేవిధంగా సొంత అన్న బ్రహ్మయ్య కావచ్చు, వీళ్ళ నలుగురిని కూడా అంటే వాళ్ళ వరుసకు బావైనటువంటి విద్యార్థినికి వరుసకు బావైనటువంటి తోటా సుబ్రహ్మణ్యం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతన్ని కూడా పిలిచి విచారిస్తున్నారు. అంటే పలు కోణాల్లో కూడా విచారించిన పోలీసులకు ఒక క్లారిటీ వచ్చినట్లు తెలుస్తుంది. ఆ క్లారిటీ నేపథ్యంలో కూడా అసలు తన తల్లి అన్నటువంటి మాటలు ఏంటంటే మేము ఇంట్లో అయినా చంపుకుంటాం అన్నటువంటి మాటలు చెబుతున్న పరిస్థితి. అంటే ఒక రకంగా మేము ఇంట్లో అయినా చంపుకోగలం కానీ బయట ఎందుకు చంపాల్సి వస్తుంది, మా బిడ్డను మేము చంపుకుంటామన్నటువంటి భావన వ్యక్తం చేస్తుంది. అయితే అక్కడ ప్రధానంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ పూర్తిగా 3 నెలల నుంచే ఇది స్కెచ్ జరిగిందనే కొంత ప్రచారం కూడా ఉంది. ఇది ఈ విద్యార్థిని తీరు మారలేని నేపథ్యంలో కూడా విద్యార్థిని హత్య చేసేందుకు 3 నెలల క్రితమే కుటుంబ సభ్యులంతా కలిసి పథకం పొందారన్నటువంటి ఒక ప్రచారం ఉంది. అయితే ఆ నేపథ్యంలో కొంత అనుమానాలకు కూడా దారితీస్తుంది. ఇందులో పలు కోణాలు కూడా విచారించిన పరిస్థితి. పోలీసులు కూడా అటు పూర్తి స్థాయిలో 3 విభాగాలుగా విడిపోయారు. 3 విభాగాలుగా విడిపోయి పూర్తి స్థాయిలో విచారణ కొనసాగారు. అంటే ఒకవైపు ఆర్థిక సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, మరోవైపు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విచారించిన పరిస్థితి, మరోవైపు ఏదైతే స్పెషల్ టీం అంటే ఎవరైతే అనుమానితులు ఉన్నారో వారిని విచారిస్తున్నారు. అంటే ఈ